నీకింకా చెల్లి బావ ఇవన్నీ గుర్తుండాయా? అది చచ్చిపోయేటప్పుడు కూడా అన్నా అన్నా అని నిన్నే కలవరెత్తా సచ్చిందిరా. ఏడు నుంచి వచ్చిండో ఏమో, దూరం అయిన వాళ్ళని దగ్గర చేర్చా అంటాడు. తెలిసింది చెప్పడం పోయి ఈడు కూడా కొట్టుకోవడం ఏందిరా? ఒరే అబ్బి, నేను చెప్తారా, అది 1953. తాత అంత టైం లేదు. కలిసి ఉంటే కలసు కొంత చప్పట్లు కొట్టున్నారు కదా, ఆ నుంచి చెప్పు. కలిసి ఉంటే కలుసుకో, కలిసి ఉంటే కలుసుకో, కలిసి ఉంటే కలుసుకో. ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళని వెనక్కి పంపించినామన్న ఆనందంలో సంబరంగా అందరం ఎందు చేసుకున్నాం. అందరూ ఇట్టనే అన్నందమే మారి ఒక్కటిగా కలిసి ఉండాల. కలిసి ఉండాలా కాదప్పా, కలిసి ఉందాం. మనలాగా ఈ ఊరు కూడా కలిసి ఉండాల. ఉంటదప్పా. అంతలోనే ఏమైనదో ఏమో, చట్టా పట్టాలు వేసుకుని లోపలికి పోయిన పెద్దోళ్ళు చెరువు కత్తిపోటుతో బయటకు వచ్చినారు. ఈ తెలుగు వాళ్ళని నమ్మబాకండి రా, నరికేయండి రా. అరే మీరెవరు ఎరవాళ్ళతో కలిసి ఉండబాకండ్రా, ఏసండ్రా కొడుకుల్ని. అప్పటిదాకా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న మేము దాయాదుల్లా విడిపోయినాం. వేరుపడి మధ్యలో కంచె నిలబెట్టినాం. అప్పుడు కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఇంకా కొట్టుకుంటానే ఉండం. అసలు ఆ రూమ్ లో ఏం జరిగింది తాత? ఆ గదిలో ఏం జరిగిందో వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలిసే అవకాశమే లేదబ్బి. రండ్రా. సార్ వీళ్ళందరూ వదిలేసి మీరు ఎక్కడికి వెళ్తున్నారా? మీరే ఏడిచేయండి. రేఖ కీస్ నాకు మాత్రం కీసే ఇస్తావే? హలో కార్తిక, ఎంత ట్రై చేసి నీ ఊరు కూడా అంటే అర్థం కావట్లేదు. నాకు మీ వాళ్ళని ఒప్పించే టైం లేదు. నాతో వచ్చే ప్లీజ్. హరి, నీకు నా పరిస్థితి అర్థం కావట్లేదు. నేను నీతో వచ్చేస్తే మీ అమ్మాయి తెలుగుడితో లేచిపోయిందంటారు. మా ఫ్యామిలీ మొత్తం ఒరేసుకొని చచ్చిపోతారు. అబ్బా అలా ఏం జరగదు. నువ్వు అను, ఇప్పుడే వచ్చి తీసుకెళ్తా. నీకు చెప్తే అర్థం కదా, మా ఫ్యామిలీని కాదని నేను రాలేను. రే నాన్న, ఈ ఊరు గురించి నాన్న. రే నాన్న, నువ్వేడవడం ఏంట్రా? ఇగో నాన్న, చూడు, కొట్టు, నాన్నని కొట్టు. ఎవరా? నవ్వు రావట్లేదు నాన్న. రే, నువ్వు ఓటమిని ఒప్పుకోవడం నేను ఎప్పుడు చూడలేదురా. ఇప్పుడు కూడా ఒప్పుకోకు. ఈ ఊరు గొడవల గురించి తెలుసుకోవడానికి రెవెన్యూ రికార్డ్స్ తిరిగేశాను. ఇదిగో ఈ ఇన్ఫర్మేషన్ దొరికింది. 1953లో ఈ ఊరు జమీందారుల ఇద్దరు ఆస్తుల నుంచి సగం సగం ఒకే పేరుకు ట్రాన్స్ఫర్ అయింది. చూడరా. வணக்கம் வணக்கம்.
బాగుండరా హలో అన్నే ఆ రోజు పంచాయతీలో గొడవ చేసిన తెలుగు పయ్యే ఈడకొచ్చి మమ్మల్ని కొట్టి అయ్యగారి కాడికి పోయినాడు. వాడు లోపలికి పోయిన ఊపు చూస్తా ఉంటే అయ్యగారిని చంపేసేలా ఉన్నాడన్నే. అయ్యా ఆ కాలేజీ పిల్లగాడు మమ్మల్ని కొట్టి పెద్ద ఆయన గాడికి కోపంగా పోయినాడయ్యా. ఏం చేస్తాడో ఏమోనని భయంగా ఉంది స్వామి. నీ ప్రేమ ముసలోడా, నాకు టైం లేదు, ఓపిక లేదు. నేను అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. నసిగినా తేడా చెప్పినా నేను ఎత్తి పగల కొడతా. ఈ ఊరు జమీందారు లాస్ట్ సగం నీ పేరు మీద ఎందుకున్నాయి చెప్పు. లోపలికి వచ్చే వరకు క్లోజ్ ఉన్న వాళ్ళిద్దరు కత్తి పొట్టలతో బయటికి ఎందుకు వెళ్ళారు చెప్పరా? అసలు ఈ రూమ్ లో ఏం జరిగింది చెప్పరా? చెప్తావా లేదా నెత్తి పగలగొట్టమంటావా? చెప్తా బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిస్సేద సాదనం పొన్ను కుండవాంగా నమో గణపతయే నమో గణపతయే నమస్తే భజంత్రేలో మాంగళ్యం తంతునా నేనా త్వమదేవ హేతునా కంఠే ఏం జరిగింది? చెప్తావా లేదా నెత్తి పగలగొట్టమంటావా? చెప్తా ఆ రోజు రా మిత్రమా రా కూర్చో. ఇదిగో నీకు నచ్చిన దొరల సారాయి, నువ్వు మెచ్చిన కౌజు పెట్టలు, కోడివేపుడు, రొయ్యలిగురు అవిగో. అర్రా సక్క సినగమ్మంటే నీదేరా. నా నోటికే కాదు నా మనసుకు కూడా నచ్చిన నా డైనానే వీటి నుంచి తప్పించావా? డయానా నీదేంట్రా, డయానా నాది. డ్యూట్ వాట్ ఆర్ యూ టాకింగ్? అది నా గర్ల్ ఫ్రెండ్. ఇంగ్లీష్ వాడు పోతూ పోతూ ఇండియాకు ఫ్రీడమ్ ఇచ్చాడు. ఈ తెల్లదాన్ని నాకు ఇచ్చాడు. ఏం మాట్లాడుతున్నావురా? 5 ఏళ్లుగా అది 6 నెలలు నాతో ఉంటుంది, 6 నెలలు లండన్ లో ఉంటుంది. పొడా ముట్టా పోయిలా. అది చెప్పిన లండన్ నా తోటలో బంగాళా పేర్రా. ఒరే బుర్ర తక్కువ వెదవా, నువ్వు చెప్పిన బ్రిటన్ ఈ బంగ్లా పేర్రా. అమ్మ దీన్ని రికార్డింగ్ డాన్స్ 6 నెలలు నీతో 6 నెలలు నాతో అష్టసం ఆడిందా? అష్టాచమ్మో తొక్కుడు బెళ్ళో అది ఏ ఆట అయినా ఆడని, అది నాకే కావాలి. బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్ కాంబినేషన్ రా. అది నాది, నాకే కావాలి. ఓ మై బేబీ. కాదు అది నాది, నాకే కావాలి. నాకే కావాలి. కాదు, నాకే కావాలి. నాకే కావాలి. నాకే కావాలి. why are you here? చూడను తెల్లంది ముత్తు అని ఎంత ముత్తుగా పిలిచిందో. డైనా డోంట్ పార్టిసిపేట్ విత్ బోత్. టెల్ వన్ ఐ ఆర్ హీ. You both are two eyes for me. అయ్యో మీ దేశంలో చెల్లుద్దేమో గాని ఇక్కడ తప్పుడయ్యానా? తప్పైనప్పుడు మీరెందుకు చేస్తున్నారు? You guys already married. అయ్యో లాజికులు మాట్లాడే టైం కదా డైనా. ఐ వాంట్ యూ కంప్లీట్లీ. డయానా నాదిరా. కాదు నాదిరా డయానా. నాదిరా. Please, నాదిరా. డయానా! పోరా. ఏంటి దీనికోసం కొట్టుకున్నారా? ఆడదాని కోసం ఎన్నో యుద్ధాలు జరిగినాయి, అందులో ఇదొకటి. అసలు ఈ విషయం నీకెలా తెలుసు? ఆడ ఫ్రేమ్ లో చిన్న పిల్లడు ఒకటి ఆడుకుంటున్నాడు చూడు. ఆ పిల్లాన్ని నేనే. షీఈ్ మై మమ్మీ. అయినా వాడు ఇంగ్లీష్ పిల్లోడు కదరా. తమిళనాడు ఎండల గురించి నీకు తెలియదే ఉంది. ట్యాన్ అయిపోయినా. అసలు నువ్వెలా జమీందార్ అయ్యావరా? వాళ్ళిద్దరికి చెరో 5 ఎకరాలుండేది. మా మమ్మీ అటో 500 ఇటో 500 నా పేరు మీద రాయించింది. వాళ్ళకి 500 మిగిలినాయి. ఆ 1000 ఎకరాలతో నేను జమీందారుని అయిపోయినా. ఈ విషయం చెప్తే ఊరు గొడవలు ఆగిపోయావు కదా. మా మమ్మీ అట్లాడదని నేను ఎట్టా చెప్పుకోను. ప్రూఫుల్ది
నేను చూసుకుంటా. ఏయ్, ఉండ్రా. నేను చూసుకుంటా పోలే పోండి, ఉండ్రా. పోండి. మీ తాతల పర్సనల్ గొడవని తెలుగు తమిళ గొడవగా మార్చేశారు. ఈ విషయం ఊరోళ్ళు తెలిస్తే ఊరంతా ఒకవైపు, మీ రెండు కుటుంబాలను ఒకవైపు వెళ్ళేస్తారు. ఇంకో ఆప్షన్ లేదు. మీ ఇద్దరు కలవాలి. నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి. కేశవ, పోయినోడు పొరుగు ఇప్పుడు తీసుకోవడం అవసరమా? మన్ని పడుగుతావా? ఊరు నిడిచిపెట్టి పోతావా? డే ముత్తు, ఇంతకంటే మంచిలు నీకేడ దొరుకుతాడు? ముత్తు చెప్పరా మన్ని పో. ఏం చేయాలో మాకు తెలుసా? నీ బాయి ముడ్రా కల్టిపాయల. ఆడైతే మన తాతలు కొట్టుకు సచ్చారో ఆడే మాటిస్తా ఉన్నాం. ఇంకా మన మధ్య కొట్లాటలు లేవు. ఇందుకు సాక్ష్యంగా నా కూతుర్ని తెలుగోడికిచ్చే పెండ్లి చేస్తున్నా. కలిసి ఉంటే కలదు సుఖం. కలిసి ఉంటే కలదు ఏదో చూసావా నా ఐడియా ఎలా వర్కౌట్ అయిందో? ఈ గొడవలు ఉన్న ప్లేస్ లో పడేస్తే గొడవలు చేయడం మానేసి గొడవల్లో ఉన్న రెండు ఊళ్ళని కలిపేశాడు. అదే ఇన్నాళ్ళు మా ఆస్తి అనుభవిస్తూ మా మీదే పెత్తనం చేస్తావా? పెళ్ళయ్యాక చెప్తా ఈడి సంగతి. ఇక్కడ ఎవడు సంగతి చెప్పలేడు. ఎందుకంటే ఎవరు నోరిపినా ఊళ్ళో వాళ్ళకి మన ముగ్గురు కథ తెలిసిపోతుంది. మొహాన ఉమ్మేస్తారు. సో ఇంతకు ముందులాగే యాజ్ స్టేజ్ గా కంటిన్యూ అయిపోతాం. అవును, ఇంతకు మన రివెంజ్ గడ పరిస్థితి ఏంటి? ఓ హాయ్. కిడ్నాప్ తర్వాత బాబా టోటల్ గా మారిపోయింది. వాటి సంగతి నేను చూసుకుంటా అని చెప్పింది. ఏం చేసిందో